నాన్ వేసిన కాడు ఇండియాలో అడుగు పెట్టాడంటే కాల్ చేస్తా. అదే ఇండియాకి రాను అంటున్నావు అంటే ఏమని అర్థం? నువ్వేదో తప్పు చేసావని అర్థం. ఇంకా తన్నాలన్న, అక్కడ ఉన్న ఇండియన్స్ ముందు ఆయన వెళ్ళి తన్నాలి. పబ్లిక్ ప్లేస్ లో రేప్ చేయాలానికి హిందూ మతాన్ని తిడుతున్నారు కదా, హిందువులే రేప్ చేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. అవును భయ్యా, ఇప్పుడే చెప్తున్నా భయ్యా, నాన్ వేసిన కాడు వచ్చాడంటే కాల్ చేస్తాను భయ్యా అండి. నాన్ వేసిన కాడు ఇండియాలో అడుగు పెట్టాడంటే కాల్ చేస్తా. నాన్ వేసిన కాడు బోడి గుండుగాడు, దేశ దిమ్మరి, గాలి గసై, పెళ్ళి పెటాకులు ఏమీ లేవు, ఆడు మాట్లాడతాడు చూడండి. చూడండి కాబట్టి ఏందంటే వాడు పక్క దేశం పోయి దాంకొని ఈ దేశానికి వస్తే కొడతారని చూడండి. అంటే దాంకుండా ఉంటే ఏమని అర్థం? నువ్వు తప్పు చేసినట్టు కాదా? నువ్వు 10 మందిలోకి రాలేకపోతున్నావు, 10 మందిలోకి వచ్చి మాట్లాడలేకపోతున్నావు అంటే నువ్వు ఏదో తప్పు చేసావు, అందుకనే నువ్వు ఆడపి దాంకోనవు. అదేమనంటే పక్క దేశం అంట నేను ఇండియాకి రాను, ఆ దేశం వేస్ట్ అన్నాడు. కాబట్టి మన భారతదేశం గొప్పతనం తెలియదు, మూర్ఖుడు ఎదవ మూర్ఖుడాడు. ఆ గాలి గాసాయి గాడికి ఏం అర్థం అవుద్ది? చా, ఇలాంటి వాడు గురించి మాట్లాడాలంటే అసహ్యం వేస్తుంది. అయ్యో అమ్మో తప్పు. చూడండి ఎంత అన్యాయం, చూడండి సీతాదేవి ఎంత దారుణం, ద్రౌపది అబ్బా. చూడండి మన దేవుళ్ళని, దేవతల్ని, మన సంస్కృతిని, మన సాంప్రదాయాన్ని, మన పండగల్ని, మన సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని తక్కువ చేసి మాట్లాడాడు. సరే ఓకే. అదే ఇండియాకి రాను అంటున్నావు అంటే ఏమని అర్థం? నువ్వేదో తప్పు చేసావని అర్థం. నీకు దమ్ము ఉంటే, నువ్వు తప్పు చేయకపోతే నీకు ధైర్యం ఉంటే రా, 10 మందిలోకి రా, మాట్లాడుకుందాం, తేల్చుకుందాం. రాడు కాబట్టి అతను తప్పు చేశాడు కాబట్టి రాడు అతను. ఇంకోటి ఏంటంటే శివాజీ గారిని ఎన్ని మాట్లాడినాడు ఆ పెద్ద అయిన తాతయ్య, ఆ గరికపాటి తాతయ్య ఎంతోమంది మార్పులు రావాలని చెప్పి అని ఆయన కూడా అన్నాడు. కాబట్టి ఇదంతా కూడా తప్పే. ఆడు చేసేది తప్పు, ఆడు చేసే పనులన్నీ తప్పుడువే, తప్పుడు పనులు. రోజుకు ఒక అమ్మాయితో చేస్తాడు. అబ్బా ఎంత దారుణం అండి. 14 ఏళ్ల అమ్మాయితో కూడా ఉన్నానని చెప్పి చెప్తాడు. అబ్బా చూడండి ఎంత అన్యాయం. చూడండి 14 ఏళ్ళ చిన్న పాపను కూడా చెడిపేసాడా. నా దేశం ఏమైపోతుందండి? అలాంటి వాడు వచ్చాడంటే ఈ దేశం ఎలా ఉండాలా? ఒక ఆలోచన చేయండి దయచేసి. మా శివాజీ అన్నకి అదే అయ్యా చూడండి అయ్యా, అలాంటి వాడిని సపోర్ట్ చేయకండి. నేను నిన్నటి దాకా నాన్ వేసిన పెద్ద ఫ్యాన్ నేను, కానీ నిన్నటి నుంచి వాడిని అన్ఫాలో చేసి అన్సబ్స్క్రైబ్ చేసా. దేనికి? నీ బిహేవియర్ బాగలే, నువ్వు మాట్లాడే మాట తీరు బాగలే, నీ పద్ధతి బాగలే, నీ ప్రవర్తన బాగలే. మారరే దయచేసి ఆయన చెప్పేదాన్న వినండి, మారండి. అది చాలా మంది అమ్మాయిలు నా బాడీ నా ఇష్టం నేను బట్టలు ఎలాగన్నా వేసుకుంటాను. అవును మేడం, చూడండి ఎంత అన్యాయం అమ్మా. చూడండి అవును, దయచేసి చాలామంది అమ్మాయిలు నా బాడీ నా ఇష్టం అన్నారు. తప్పు అమ్మా, అది మారండి అమ్మా, తప్పు అమ్మా. ఈ భారతదేశంలో మన సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడండి అమ్మా, కాపాడండి. షాపింగ్ మాల్కి, పబ్లిక్ ప్లేసుల్లో అలా బట్టలు వేసుకో చూడు. కాబట్టి దయచేసి మా చుట్టుపక్కల యాంకర్లు, మా ఆర్టిస్టులను చూసి మీరు మారండి దయచేసి. మీరు అలా చేయడం తప్పే కదా. అంటే మీరు బట్టలు ఇప్పుకొని 10 మందిలో పోతామంటే ఆ 10 మంది వచ్చి మీ మీద పడి గీకిరా. మరి చూపించేవాడు ఉంటే చూసేవాడు తప్ప చెప్పండి? చూపించే వాళ్ళది తప్పు. స్టాప్. చూపెడివే నువ్వు చేసిన తప్పు. నీకు బట్టలు కొన్న డబ్బులు లేవా? నువ్వు అంత పేదరిక పరిస్థితి అన్నావా? లేదుగా. అంటే డబ్బులు ఎక్కువైనా ప్రాబ్లమేనా? ఇప్పేస్తావంట. స్టాప్. ఫైనల్గా నేను చెప్పేదలా ఒకటే, ఆడవాళ్ళు ఇప్పటికైనా దయచేసి శివాజీ గారు చెప్పి అనండి. మీ అమ్మ మీ నాన్న మీ మీద ఎన్నెన్నో ఆశలు పెట్టుకుంటారు. కొంతమంది పరిస్థితి బాగున్న వాళ్ళందరూ ఏమంటారంటే బట్టలు ఇప్పేసుకోండి, ఏడదాకా వేసుకోండి. తప్పది. సంస్కృతి సాంప్రదాయాన్ని గౌరవించండి మన దేశ. నమస్తే అన్న. నమస్తే అన్న. సో నాన్ వేసిన మాట్లాడిన మాటల గురించి ఇప్పుడు దేశం అంతా కూడా చర్చ జరుగుతుంది. ఇండియాకి రాని పని చూసుకుంటామన్న విధంగా. సో ఆయన మాట్లాడిన మాటలకి మీరు ఏం సమాధానం చెప్తారు? ఇంకా తన్నాలన్న, అక్కడ ఉన్న ఇండియన్స్ ముందు ఆయన వెళ్ళి తన్నాలి. ఎందుకంటే మాట్లాడే విధానం ఉండాలన్నా. ఏదో శివాజీ గారు ఏదో మాట అన్నారని చెప్పేసి ఆయనే బాధపడుతున్నాడు ఈరోజు. ఏందిరా ఈ లొల్లి అంతా నాకు ఎందుకని ఆయనే బాధపడుతున్నాడు. అట్లాంటి సిచ్యువేషన్లో ఈ పనికిమాలని ఎదవచ్చి ఆయన తప్పించాడు అని అనుకోవచ్చు ఒకసారిగా. కానీ ఎదవ మాట్లాడిన మాటలు చాలా తప్పు. కంపల్సరిగా చర్యలు అనేది తీసుకోవాలి. ఇంకోసారి ఇట్లాంటి ఎదవలు మాట్లాడకుండా ఏదో పుచ్చకాయలు ఏదో బల్లులు ఏదో తింటున్నాడు, అది తినే పని పెట్టుకోక ఈ బయటకు వచ్చి మాట్లాడిందన్న ఎదవ
ఏం మాట్లాయి ముఖ్యంగా ఈడు ఏడుండడో తెలియదు కానీ అక్కడ ఉన్న ఇండియన్స్ కానీ అక్కడ ఉన్న తెలుగు వాళ్ళు కానీ ఆడు కనపడితే కొట్టండి అని కోరుకుంటున్నాను. అది అన్న ఇప్పుడు శివాజీ గారు మాట్లాడిన టాపిక్ అసలు ఈయన తీసినటువంటి టాపిక్స్ ఇప్పుడు మన హిందూ పురాణాల గురించి కానీ అంటే ఇంత కించపరుస్తూ మాట్లాడడం, దేవాలయాలను కూడా పడగొట్టండి అని చెప్పేసి చాలా గలీజ్గా మాట్లాడారు. సో వాటికి మీరు ఏమని సమాధానం చెప్తారు? చర్యలు తీసుకోవాలన్నా, చర్యలు గవర్నమెంట్ స్పందించాలి కంపల్సరీగా. ఇట్లాంటి ఎదవల్ని ఏంటంటే సోషల్ మీడియాలో పెరిగిపోతున్నారు, ఇట్లాంటి ఎదవల్ని కంట్రోల్ చేయకపోతే చాలా ఇబ్బంది పడతారు. తర్వాత గవర్నమెంట్ అధికారులైనా కానీ గవర్నమెంట్ ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా కానీ చాలా బాధపడతారు, చాలా ఇబ్బంది పడతారు. దీని గురించి లాయర్లు కానీ జడ్జీలు కానీ స్పందించాలి. అన్న ఇప్పుడు శివాజీ గారు ఆ విధంగా ఒక మాట అన్నారని చెప్పేసి ఫెమినిస్టులు అని చెప్పేసి చాలా మంది బయటకు వచ్చి మాట్లాడారు కదా. సో ఇప్పుడు ఈయన కదా అసలైన గలీజ్గా మాట్లాడింది. ఇప్పుడు ఆ పుచ్చకాయ కావచ్చు అవి చూపించి సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు, ఇలాంటి వాళ్ళని కదా ఈ విధంగా కేసులు పెట్టారని చెప్పేసి స్పందించాలన్న ప్రతి ఒక్కడు సామాన్యుడి దగ్గర నుంచి పెద్దోడి దాకా ప్రతి ఒక్కరు స్పందించాలి. ఏంటంటే మొన్న శివాజీ అన్నగారు ఎందుకు ఇప్పుడు లేడీస్ జోలికి వెళ్తాం ఎందుకని మేము కూడా అన్నాము. ఆయన అన్న మాట ఒక్కటే తక్కువ, ఆ తప్పుకి బయటకు వచ్చి ఆయన క్షమాపణ చెప్పేశాడు. ఇప్పుడు ఆయన వెళ్ళాడు, కోర్టుకు వెళ్ళాడు, హాజరయ్యాడు. ఆయన పరిస్థితి బాగానే ఉంది. ఆయన మాట్లాడిన మంచిగా కానీ మంచిలో కొద్దిగా చెడు ఉండేపాటికి మొత్తం చెడు చేసేసారు దాన్ని. ఆ మంచి అనేది గుర్తించలేకపోయారు కదా. కానీ ఈ పనికి మాలని ఏదో మాట్లాడి మొత్తం చెడేగా. ఒక్కటన్నా మంచి ఉందా? బల్లులు పాములు తినేవాడు ఈడు మాట్లాడే మాటలేంది. వీడికున్న ఏదో చూపిస్తున్నాడు, పర్లే ఎక్కడెక్కడో దేశాలు చూపిస్తున్నాడు, అక్కడ సంస్కృతులు ఏ విధానాలు చూపిస్తున్నాడు. కానీ మన భారతదేశం కూడా జోలికి వద్దాం అనుకుంటే ఎట్లా తంతారు. జర జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈడు ఏడుండాడో కానీ వీడి మీద గవర్నమెంట్ స్పందించాలి, చర్యలు అనేది తీసుకోవాలని చెప్పి చాలా మంది ఉండే వాళ్ళకు మీరు సపోర్ట్ చేయలే. ఆడ ఇంతకుముందు ఒక విషయం అయితే బెట్టింగ్ గురించి సంబంధించింది వాడు మంచి వీడియోలు చేసిండు అనుకోవచ్చు, వానికి నేను కూడా సమర్థించినప్పుడు అప్పుడు లేపినావు. ఇప్పుడు లంగా యాదలు లేచుండు ఆ లంగా కొడుకు వానికి ఇప్పుడు గుంతుకోరావు సార్. ఎందుకంటే తెలుగు రాష్ట్రాలలో సర్జనార్ సార్ అంటే పేరు ఒక ప్రభంజనం. ఒక మంచి పోలీస్ ఆఫీసర్ ఎవరయ్యా అంటే సర్జనార్ సారు. హైదరాబాద్లో ఒక్కొక్కరిని ఉత్సవం వహిస్తుండే ఎవరయ్యా అంటే సర్జనార్ సారు. వరంగల్లో ఎవరయ్యా అంటే సర్జనార్ సారు. మా హిందూ దేవతల మీద, మా సీతాదేవి మీద, అదేవిధంగా మా ద్రౌపది అమ్మ మీద, అదేవిధంగా మా బిడ్డల మీద, మా దేవతల మీద తప్పుగా మాట్లాడుతుండు. ఇప్పుడు మీకు మంచిగా అనిపిస్తలేదా సార్? మీకు ఇప్పుడు చెడు అనిపిస్తలేదా సార్? ఇంకో విషయం, బెట్టింగ్ యాప్ కన్నా పెద్ద ప్రమాదకరమైన విషయం పుచ్చకాయ కీరా ఎపిసోడ్ చూడు సార్. శివాజీ గారు మంచి మాటలు చెప్పినా కూడా అనసూయ గారు కావచ్చు, లేకపోతే చిన్మయ్య గారు కావచ్చు, ఫెమినిస్టులం అని చెప్పేసి చాలా మాట్లాడారు కదా. మరి ఇప్పుడు ఈయన ఇంత ఘోరంగా మాట్లాడుతుంటే ఇలాంటి వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేయట్లేదు అంటారు? ఈయన గురించి ఎందుకు మాట్లాడతా అంటే యూట్యూబ్ ఇప్పుడు ఈయన ఎందుకంటే ఇంతకుముందు పెద్ద పీకుడు మాట్లాడిండు. ఒక విధంగా సజ్జనార్ సార్ గారి సపోర్ట్ ఉందని భావించి మాట్లాడతలేరేమో అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇంతకుముందు సజ్జనార్ సార్ గంటలుగా వీడియో కాల్ చేసి మాట్లాడిన ఆయనతో మంచి పని చేసినప్పుడు మంచి పని సజ్జనార్ సార్ మెచ్చుకున్నాడు. ఇప్పుడు తప్పు పని చేసిండు సజ్జనార్ సార్.